ఊరుకోడయ్యా, మీరు కదా తప్పు చేసింది. నేను తప్పు చేశానయ్యా, నేను ఇష్టం లేదు. అలాంటిది అమ్మాయి గారిని మాత్రం ఎంత ఇష్టపడుతాయా? నాకు మర్చిపోడయ్యా. బాగానే అడిగారు, బట్ మీరు ఎవరు గుర్తులేదు నాకు. చూడండి అయ్యా, చిన్న వయసు చెవులు కుట్టించినప్పుడు కూడా ఎవరు కంగారు తల్లి. ఇప్పుడు ఎట్లా కంగారు పెట్టుకుంటుందో. అయ్యా, మీరు ఇప్పుడు ఎప్పుడు అమ్మాయి గారిని సేవ్ చేసుకోమాకడయ్యా. చేసుకుని అమ్మాయి మనసు బాధపడదు మీరు. అయ్యే ఎప్పుడైనా మీరు పొరపాటు భగవంతు నేను సార్. ఇప్పుడు నేను ఏమన్నా వేషాలు అనబెట్టు ఏంటో చూసుకుంటామేంటి? నేను ఇప్పుడే వెళ్తానా? టౌన్లో ఇల్లు అది చూసుకోవడానికి కొంతకాలం పడుతుంది. ఆ తర్వాత కదా జైలు నుంచి విడుదలయ్యారట నీ కొడుకు. నీ కొడుకు మొహం చూడకుండానే ఊరు వెళ్ళిపోతాడ. అయ్యగారి కుటుంబాన్ని ద్రోహం చేసిన వాడిని ఆ పిల్లలని సిగ్గుమాలనే కాదు, తలుచుకుని కడుపు మండిపోతుంది. ఆ పిల్ల ఉందే నన్ను మా పెద్దయ్యని విడదీసింది. నాగవాడి దాని కూడా కాలం నీ కొడుకే. చాలు చాలు, ఆయన గారి గురించి కబులేదు. లేదు చనబెట్టు మా చాకరు తిట్టాలే. బాగున్నావా? నేను చూసి ఎన్నేళ్ళయిందయ్యా. నువ్వు వస్తున్నావని ఒక్క ముద్ర ముఖరాంత నేను చేసుకొచ్చానని కదా. నేను అన్నది రైల్వే స్టేషన్, నువ్వు ఉండేది చేసి కాదు. నువ్వు ఉండేది అయ్యగారు తప్ప ఎవరు రాకూడదని చెప్పబట్టగా. అవునే, అక్కడ పడుతున్న బాధ నువ్వు చూసి తట్టుకోలేదే. అందుకేనవుతున్నాను. నువ్వెంతకున్నావే? నాకే తక్కువయ్యా. నువ్వెంత చూసుకున్నావో నన్ను నీ కొడుకు అట్టగా చూసుకుంటున్నాడు. వాళ్ళు నేను చూసుకుంటున్నా. ఒకసారి చూడాలనిపిస్తుంది. ఎవరిని? నా బిడ్డని. తాకేట నీ కొడుకు నువ్వు చూసుకోవటానికి నన్ను అడుగుతావేంట? మరి ఆడు నీ మీద కొంచెం కోపం ఉన్నాడయ్యా. ఇప్పుడు చూసే కంటే 4 రోజుల తర్వాత. ఎందుకంటే ఆడు నేనేమైందంటే నేను తట్టుకోలేదయ్యా. పర్వాలేదులేమ్మా, ఇంకోసారి చూస్తాను. నీ బాధ నాకు తెలుసయ్యా. బిడ్డ చూడాలని ఎంతో ఆశతో వచ్చావు. ఓ పని చేస్తావా? ఇటు నుంచి ఆ కిటికీ కట్టగా నిన్ను చూడకుండా నీకు ఆయన చూపిస్తాను. అట్లా ఏమన్నా నువ్వే పెట్టు తింటున్నావా? నువ్వే తిన్నా తిను తిను తిను. ఏగలరా నాన్న? ఏగలరా? చాలా పేరు ఊరి చేద్దాం ఖాయం. సరేలే అట్టగా వెళ్తాను. చూడు ఏం లేదులే చెన్నై. దేనికి వెళ్తున్నావు? నువ్వే బాగుంటే నీ పూర్వం నేను బాగుంటుందా? నువ్వు బాగానే చూసుకుంటావయ్యా. నువ్వు బాగానే చూసుకుంటావు. దేనికి చేద్దాం?